ఈ రాష్ట్రంలో దాదాపుగా గ్రామ పంచాయతీల మా రైతాంగం ఉంటారు. రేపు ఓట్లు వేయబోయేది గ్రామాలలో రైతులే వేస్తారు. ప్రధానంగా మెజారిటీగా రైతులు ఓట్లు వేస్తారు. ఎందుకంటే అందరూ రైతు బిడ్డ వ్యవసాయం చేసిన వాళ్ళు. ఆ వ్యవసాయం చేసే రైతులట తాగుబోతులట. వ్యవసాయం చేసే రైతులట తాగుబోతులట. నేను చాలా ఆలోచించి మాట్లాడతాను, స్ట్రక్చర్గా మాట్లాడతా. మన అక్క సీతక్క గారు అంటే రేవంత్ రెడ్డికి రాకెట్ల పుణ్యం వస్తే రాఖీలు కట్టే రాకెట్ల చెల్లెమ్మ ఏమంటానంటే తెలంగాణ రాష్ట్ర రైతులందరూ తాగుబోతులు అంటాను. మరి తాగుబోతులు పండించిన తిండి ఎందుకు తింటున్నాం? తాగుబోతులు పండించిన పంట ఎందుకు కొంటున్నాం? తాగుబోతులు వేసిన ఓట్లు మనకెందుకు? తాగుబోతులను ఈ రాష్ట్రంలో తయారు చేస్తానికి వైన్ షాపులు పెట్టినోడు, ఈ రాష్ట్రంలో తాగుబోతులతోనే బతికే ప్రభుత్వం సన్నాసి ప్రభుత్వం ఎవరిది? మరి తాగుబోతులు అని అవమానించేటోళ్ళు మీరు రైతన్నలు ఎట్టయితారు? మరి తాగుబోతుల సంకనాక వాళ్ళ ఓట్లు ఎందుకు మీకు కావాలి రేపు స్థానిక ఎన్నికల్లో? ఇది నేను అడగదలుచుకున్న ప్రశ్న. ఎందుకంటే మీరు కడుపుకు అన్నం తిన్నట్టుగా మాట్లాడతారు, కడుపు గడ్డి తిన్నట్టుగా మాట్లాడతారు. మరి మీకు తగ్గట్టుగా సమాధానం చెప్పాలంటే మాకు కూడా ఆలోచన రావాలి. సో అందుకే నేను చెప్తా, ఒకసారి చూడండి. ఇగో అక్క మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకొని బతికి హక్కున్నదిగా, అక్క మాట్లాడేది ఒకసారి చూడండి. రైతులు తాగుబోతులు క్వశ్చన్ మార్కు. వాళ్ళు డ్రామా కంపెనీలో వాళ్ళు తాగొచ్చి కాన్వాయికి అడ్డుపడ్డారు అంటారు. వాళ్ళు ఏమడిగారు తెలుసా? మా పంట ఎప్పుడు కొంటారు అడిగిరు అంతే. కామారెడ్డికి పోయింది కదా అక్క. అక్క మరి పంట ఎప్పుడు కొంటారు? మాకు పంట పండిస్తాను, మాకు బోనస్ వస్తలేదు, పంట కొంతలేరు అని అడిగిరు. అయితే తాగుబోతులేరట. అంటే ఈ రాష్ట్రంలో ఓట్ల కాడికి వచ్చి ఓట్ల బిచ్చం అడిగే కాంగ్రెస్ కుక్కలంతా ఎవరు? మరి రేపు వస్తారు కదా గ్రామ పంచాయతీలకు, మరి వాళ్ళందరినీ అరే తాగుబోతు నా కొడుకల్లారని నేను కూడా అనాలన్నా చెప్పురి. మొన్న జూబ్లీస్ లో మందు పంచిన తాగుబోతు నా కొడుకు ఎవడు? మొన్న జూబ్లీస్ లో పైసలు పంచిన తాగుబోతు నా కొడుకు ఎవడు? మరి ఆ తాగుబోతుల ఓట్ల కోసం బిచ్చం రోడ్ల మీద రేపు అడుక్క తింటారు. రేపు గ్రామ పంచాయతీలో రోడ్ల మీద అడుక్క తింటారు మీ కాంగ్రెస్ వాళ్ళు. ఆ బిచ్చగాళ్ళేనా? అంటే తాగుబోతుల కాడ బిచ్చం అడుక్కునే బిచ్చగాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ ఓట్ల బిచ్చగాళ్ళు అనవలసి వస్తుంది. ఇవన్నీ మీరు మాట్లాడినప్పుడు మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. రైతాంగాన్ని అవమానిస్తున్న ధనసరి సీతక్క గారు, మీరు రైతు బిడ్డేనా? మీరు గిరిజన బిడ్డేనా? మీకు చేతగాక మీరు వైఫల్యం చెంది ఈ రాష్ట్రంలో రైతులను అరికోస పెడుతూ సమానం చెప్పే దమ్ము లేక, సమానం చెప్పలేక దాటిపోయి వాళ్ళు అడ్డొత్తారు. వాళ్ళు డ్రామా కంపెనీల. మరి మీరు డ్రామా కంపెనీ వాళ్ళు రేపు మా బిచ్చం అడతానికి వచ్చే బిచ్చగాళ్ళు మీరు కాంగ్రెస్ వాళ్ళు. రేపు గ్రామ పంచాయతీలలో మా రైతుల కాడికి ఓట్ల బిచ్చం చిప్ప పట్టుకొని జోల పట్టుకొని అడకదిన రేపు బిచ్చగాళ్ళు వస్తారు. రేపు మా ఊర్లకు ఆ బిచ్చగాళ్ళ ముఖాల మీద ఉమ్ముతారు రేపు ప్రజలు. మా రైతులు తాగుబోతారట కదా, మరి తాగుబోతుల ఓట్లు మీకెందుకు బిచ్చపు నా కొడుకలారని రేపు ప్రజలు, మా రైతాంగం రేపు గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ నాయకులు వస్తే రేపు అడుగుతారు. మరి మా సీతక్క గారు మీరు పోయినా కూడా రేపు అదే అవుతుంది. మరి మేము బిచ్చగాళ్ళం కదా సీతక్క, మరి మురుగులో బిచ్చగాళ్ళం కదా రైతులందరము. మరి తాగుబోతులైనా మా దగ్గర వచ్చి మీరెట్లా కొడతారు? రేపు అడుగుతారు. రేపు సమానం చెప్పాలి దానికి కూడా. డ్రామా కంపెనీలు అంట. ఇంకో రైతులపై మంత్రి సీతక్క అనుచిత వ్యాఖ్యలు చేసింది. కామారెడ్డి పర్యటనలో రైతులు నిరసన చేశారు. కాన్వాయికి అడ్డుపడిన రామారెడ్డి రైతులట. అనంతరం మీడియా సాక్షిగా మంత్రి చిట్టపట తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రైతుల నిరసన చేశారు. మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తారు. 1కి 1,00,000% చేయాలి. క్షమాపణ చెప్పలేదు అంటే తెలంగాణలో రైతు బిడ్డలు రేపు గ్రామాలకు వాళ్ళ ఇండ్ల ముందర పోతే అడక్కదినే బిచ్చగాళ్ళ లెక్క చూస్తాం మిమ్మల్ని. ఒకవేళ రేపు ఎవరన్నా రైతు అనేటోని మీరు ఓటడితే వాళ్ళ ఎంగిరి మెతుకుతున్నట్టే. మీరు రైతులకు క్షమాపణ చెప్పకుండా మీరు 3 పూటలా తింటే మీరు రైతుల ఎంగిరి మెతుకు తిన్నట్టే. నీకు క్షమాపణ చెప్పనంటే నిన్న రాత్రి తిన్నదైనా, రేపు తిన్నదైనా, ఎల్లుండి తిన్నదైనా మా రైతుల ఎంగిలి మెతుకులు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి తిన్నట్టుగానే భావిస్తాం. అంత చిన్న చూపు అయిపోయిందా? అంత అహంకారం నెత్తికెక్కిందా? అధికారం చేతిలో పెట్టంగానే
రేవంత్ రెడ్డికి రాఖీలు కట్టంగానే, రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉండంగానే రైతులు కళ్ళకు కనిపించలేరా? కళ్ళల్లో ఏమైనా కాకులు ఓడిచినాయా? రైతులను అవమానించే దుర్మార్గులు మీరెట్లా ప్రజాప్రభుత్వం అవుతుంది? మీరు ఇంకా అన్ని ఊరికి ఇచ్చిపెట్టి మాది ప్రజాప్రభుత్వం, మా ఇందిరమ్మ రాజ్యం, జనం ఏమంటారు లంగల రాజ్యం, దొంగల రాజ్యం అంటారు మిమ్మల్ని. పట్టపగడీలు రైతులు నిరసన చేసుడు తాగుబోతులా? నీ కళ్ళకడ కనిపిస్తారా? మరి ఎవరి సంఖ్య నాక నడుపుతారు వైన్ షాపులు? మీరు కదా బిచ్చగాని వాళ్ళు, మీరు కదా బిచ్చగాడుకోవడం కోసం ఈ వైన్ షాప్ల రేట్లు పెంచి ముందే టెండర్లు వేసి అడకదినే బిచ్చగాలు కదా వైన్ షాప్ల రూపంలో. మీరు ప్రజల్ని చంపైనా సరే, ఇప్పుడు ఐబొమ్మ నడుతాడు వాడు, ఇమ్మడి రవ అనేటువంటి అరెస్ట్ చేసి మా సజ్జనార్ గారు పొడుగు పీకిన వాళ్ళు ఫీల్ అవుతారు కదా. ఇంకా వైన్ షాపులు బంద్ చేయరాదు మరి, మీరు సక్కమైన రైతులు మీద. అప్పుడు ప్రజలందరికీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒక్కరికి నష్టం అవుతుంది ఆడ, ఇక్కడ 4 కోట్ల మందికి నష్టం అవుతుంది వైన్ షాపులతోని. మరి మీరంతా సంసారాలే కదా, మీరంతా సక్కమైన వాళ్ళే కదా. మరి వైన్ షాపులు బంద్ చేసి అందరికి సక్కమైన వాళ్ళని చేయరి, తాగుబోతులను బంద్ చేయరి. మీరు బతకలేక మీరు మాసొమ్ము అడక తిరుక్కుంటా, మాసొమ్ము దొబ్బి తిరుక్కుంటా, జనం కా నుంచి పిండి పిప్పి చేసి వైన్ షాపులు పెట్టుకొని దొబ్బి తినే దొంగనా కొడుకులు కాంగ్రెస్ వాళ్ళు. మరి మీరు రైతులను అవమానించుకుంటా మాట్లాడుకుంటా 3 పూటలు 5 ఏళ్ళు అన్న తింటారు. ఇంకా మీరు అంతకంతకు నాశనం అయిపోతారు. మీరు ముందర పడతారా? ఇంకో ఇక్కడ కూడా అదే, రైతులు తాగుబోతులట. అన్నదాతలపై సీతక్క అనుచిత వ్యాఖ్యలు చేసింది. కామారెడ్డి పర్యటనలో మంత్రిని కలిసిన రైతులు బోనసు ధాన్యం కొనుగోలు చేయని డిమాండ్ చేశారు. తాగొచ్చి అడ్డుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు మనం అనుకుందామే, బోనసు అడిగినోడు తాగుబోతుడా, ధాన్యం కొనమని అడిగినోడు తాగుబోతుడా? మరి ఆ తాగుబోతుడు పండించింది సిగ్గు లేకుండా ఎందుకు తింటారు? తిండి కూడా బంద్ చేయాలి. తాగుబోతుడు పండించింది తినాలి, సక్కమైన వాడు పండించిందే తినాలి. సక్కమైన వాడు సంసారం ఏదైతే పండిస్తావు అదే తినాలి. తాగుబోతుడు పండించింది తినొద్దు. ఇంకోటి తాగుబోతుని ఒకటి అవసరం లేదు కదా. రేపు బిచ్చ పడదాం చేస్తారుగా ఊర్లకు. 4 రోజులు 11వ తారీఖు అంటారుగా. ఆడు చచ్చినాక మరి చెప్పుడు సమాధానం. తాగుబోతుల ఓట్లు మీకెందుకు రాని రేపు అడుగుతారు ప్రజలు. రేపు ఇట్లా జోల పట్టుకొని పోయి సిప్ప పట్టుకొని ఇల్లు తిరిగి అమ్మ బిచ్చమేయి అమ్మ బిచ్చమని ఓటు అడుగుతారుగా రేపు మా రైతుల్ని, అడక తినే బిచ్చగాళ్ళ లెక్క. అప్పుడు ఇదే మాట మాట్లాడాలి. అప్పుడు ఇదే మాట మాట్లాడి, ఇగో తాగుబోతులు అందరు రైతులే కాబట్టి మీ ఓట్లు మాకొద్దు, సకమైన వాళ్ళ ఓట్లే కావాలి, తాగుబోతుల ఓట్లు వద్దని చెప్పాలి. మరి ఈ రాష్ట్రంలో 4 కోట్ల మందికి తాగుబోతులే. మరి అందరు తాగుతారు, అందరు రోజుకు వయసులో ఓపెన్ చెప్తారు, మరి అందరు తాగుబోతులే కదా. మరి తాగుబోతులను తయారు చేసే సన్నాసులు ఏమనాలి? తాగుబోతులు అమ్మ మొగులు అని చెప్పాలా? మీరే కదా వైన్ షాపులకు టెండర్లు వేసి ఊరికంటే ముందల ఇన్ని కోట్లు వచ్చినాయి అన్ని కోట్లు వచ్చినాయని బిచ్చగాళ్ళ లెక్క టెండర్లు వేసుకొని తాగుబోతులను తయారు చేసే సన్నాసులు ఏమనాలి? మరి ఇది మన అక్క స్థానిక ఎన్నికల్లో మరి మా రైతులు చూస్తూ ఉంటారు వీడియోలో అన్నో విన్నాం. సో దయచేసి మీరు సోచాయించురి, కాంగ్రెస్ పార్టీ తలకాయలో ఏమున్నది, మీ పైన ఇలాంటి అభిప్రాయం ఉన్నది, మిమ్మల్ని ఎట్లా అవమానిస్తుందో ఒకసారి గమనించుకొని రేపు ఓట్లు వస్తాయి. ఈ బిచ్చగాళ్ళందరూ రేపు ఆడికి వస్తారు. ఆ బిచ్చగాళ్ళను రేపు మరి ఏ సమానం చెప్పాలో చెప్పులు చెప్పాల్సిన బాధ్యత ప్రతి రైతు బిడ్డ పైన ఉన్నది, ప్రతి రైతు పైన ఉన్నది, అన్నం తినే ప్రతి వ్యక్తి పైన కూడా ఉన్నది. రైతులను అవమానించే దరిద్రులు కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి